जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्रीपरात्परी। భారతదేశంలో అనేక మంది మహిళామణులు అనేక రంగాల్లో రాణిస్తూ ఎంతో విద్వత్తును వ్యక్తం చేస్తూ తర్వాత తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాంటి వారిలో 20వ శతాబ్దానికి చెంది 20వ శతాబ్దం యొక్క గొప్పదనాన్ని నేను తప్ప ఇంకెవరూ చెప్పలేరు అన్నట్టుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగలిగిన ఒక స్త్రీమూర్తి మదురై షణ్ముఖవళివు సుబ్బలక్ష్మి. ఈమెనే ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటారు. వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవింద శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా విష్ణు సహస్రనామాలు విన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మిలో ఒక అద్భుతమైన గొప్పతనం కనిపిస్తుంది. ఆమెను గూర్చి వరప్రసాద్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక చిన్న కామెంట్ చేస్తూ, ఆమె దాసి నిజమైన దేవదాసి, తన పదములతో దేవుళ్లను పాడుతూ దేవుళ్లను తన అధీనంలోకి తెచ్చుకొని గొప్పదనాన్ని ప్రాప్తించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కీర్తిస్తారు. ఆమె యొక్క జీవిత చరిత్రను గార్లపాటి పల్లవి అనే ఆవిడ 2017లో ఎంతో సవివరంగా ప్రకటించారు. మదురై షణ్ముఖవళివు సుబ్బలక్ష్మి సాంప్రదాయకమైన దేవదాసి కుటుంబానికి చెందిన ఆవిడ. దేవదాసి కుటుంబం అనేది ఇప్పుడు అనుకునే భావనల్లో అప్పుడు లేదు. వాళ్ళలో 3 తరహాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక తరహాకు చెందిన వాళ్ళు దేవాలయంలో నిత్య ఆరాధనోత్సవాల్లో పాల్గొనేవాళ్ళు. వాళ్ళని రుద్రగణికా సాంప్రదాయం అని పిలిచేవారు. రెండవది వాళ్ళల్లోనే కళాకారులుగా ఉంటూ కచేరీలు చేసి మిగతా వాళ్ళతో ఉంటూ కొంత పోషణ ద్వారా గడిపేవాళ్ళు. మూడవ వాళ్ళు సామాన్యమైన జీవితం గడుపుతూ తమను ఉంచుకున్నటువంటి వ్యక్తులతో కాలం గడిపేవాళ్ళు. కానీ వాళ్ళు జీవితం అంతా కూడా పరమ పతివ్రతలుగా భగవత్ సేవా తత్పరతలుగా గడిపారు. ఈ కుటుంబంలో షణ్ముఖవళువుకి సుబ్రహ్మణ్య అయ్యర్ అనేటువంటి ఒకనొక బ్రాహ్మణ న్యాయవాది వల్ల కలిగినటువంటి 3 సంతానంలో రెండవ ఆమె సుబ్బలక్ష్మి. 1916 సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 8:48 మదురై నగరంలో తులాలగ్నంలో భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించారు. అప్పట్లో ఆమె జన్మను చూసిన పంచాంగకర్త భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని ఏలతారు అని చెప్పారు. ఆమె బాల్యంలో ఒక సంఘటన జరిగింది. ఇంచుమించు ఆమె 15-16 ఏళ్ల పిల్లగా ఉండగా ఒక భిక్షకుడు మధుర మీనాక్షి దేవాలయం నుంచి బయటకు వస్తూ ఈమె ఎదురుగా వస్తుంటే ఒక దండం అడ్డం పెట్టి ఆపి, నీవు ఎంతో గొప్పదాని అవుతావు, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలని తొలగిపోతాయి, నువ్వేం భయపడద్దు అని చెప్పేసి అంటారు. వారు తిరుచెందూర్ కోవిలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు సాక్షాత్ భగవద్ దర్శనం అవుతుంది. ఇంట్లో వాళ్ళే నమ్మరు ఆ భగవద్ దర్శనాన్ని గురించి. కానీ ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఆమె పుట్టిన కాలము కానీ, తండ్రి యొక్క వారసత్వం కానీ, ఆ సన్యాసి యొక్క ఆశీర్వచనం కానీ, భగవద్దత్తమైన కృప కానీ, ఇవన్నీ కూడా ఆమెకు ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని సూచిస్తున్నాయి.
వాళ్ళ వంశం 3 తరాలుగా 4 తరాలుగా అంటే ఇంచుమించు 500 సంవత్సరాలుగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనటువంటి కుటుంబం. కానీ కాలం మారింది, కాలంతో పాటు ప్రజలు మారుతున్నారు, అభిప్రాయాలు మారుతున్నారు. ఆ సమయంలోనే మనకు దేవదాసి కుటుంబంలో బెగుళ్ళు నాగరత్నమ్మ గారు, వీణ ధనమ్మ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఉండేవారు. అలాగే మద్రాస్ లలితాంగి అనే ఆవిడ కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఆవిడ. ఆ మద్రాస్ లలితాంగి గారి యొక్క కుమార్తె ఎంఎల్ వసంతకుమారి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం అంతా కూడా ప్రస్తుతం మన సమాజం ఆలోచిస్తున్నటువంటి స్థితికి అప్పటి సమాజం ఆలోచించే స్థితికి కూడా ఎంతో తేడా ఉంది. ఆ సమాజంలో నూతనత్వం వెల్లివిరుస్తున్నప్పుడు కాంగ్రెస్ ఉద్యమం యొక్క ప్రభావం, జస్టిస్ పార్టీ యొక్క ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా ఒక నూతన భావాలు వస్తున్నప్పుడు ఈ దేవదాసీలను కూడా ఉద్ధరించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవదాసీల పట్ల ఒక వ్యతిరేకత భావాన్ని ప్రోత్సహిస్తూ కొంతమంది రాజకీయ పరంగా తీర్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారట కూడా. ముత్తులక్ష్మీరెడ్డి అనేటువంటి ఒక కౌన్సిలరు, ఎమ్మెల్సీ హోదా కలిగినటువంటి ఆవిడ దేవదాసీ వ్యవస్థకు ఎంతో అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఆమె తీర్మానం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పేసి వారి యొక్క జీవిత చరిత్ర రాసినటువంటి విషయాల్లో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే గాంధీ మొదలైనటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించినట్లుగాను వాళ్ళందరూ కూడా సంస్కరింపబడాలని కోరుకుంటున్నట్లుగాను ఉంది. ఈ పరిస్థితుల్లో పుట్టినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మిలో 2 భావాలు ఏర్పడ్డాయి. ఒకటి, సనాతనమైన దేవదాసీ వ్యవస్థను స్వీకరించాలా, రెండవది మారుతున్న కాలానికి తగ్గట్టుగా తనను మార్చుకోవాలా. ఈ 2 సమస్యల్లో ఆమె ఒక ఘర్షణ ఎదుర్కొంది. తన తల్లి, తన అమ్మమ్మ, వాళ్ళకు పూర్వము ఒక తరం వీళ్ళందరూ కూడా పోషకుల యొక్క సహాయంతో ఉండి వాళ్ళు ఆ విధంగా పెరిగిన వాళ్ళే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి ఇది అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం కళలను నమ్ముకుని కళల ఆధారంగా కచేరీలు చేసి అక్కడ చేసి ఇవి చేసి బతికినటువంటి వాళ్ళు మాత్రమే. పేదరికమేమో వాళ్ళు సొమ్ము, సరస్వతీదేవి వాళ్ళ ఇలవేల్పు. ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ వస్తున్న మార్పులకు అనుగుణంగా నేను ఎందుకు మార్పు పొందకూడదు అనుకున్నటువంటి ఒకానొక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మిలో ఆ గొప్ప తిరుగుబాటు ధోరణి ఆమెను భారతరత్నగా అప్పుడే తీర్చిదిద్దాయి. ఆ తర్వాత ఎప్పటికో ఆమె భారతరత్నగా గుర్తింపు పొంది ఉండవచ్చు. కానీ కేవలం ఒక సనాతనమైనటువంటి ఆచారం అనే పేరుతో మారుతున్న రోజులకి అనుగుణంగా తాను మార్పు పొందకపోవడం ఎంతో అవివేకం అనే భావనతో తన్ని కడుపులో పెట్టుకుని 20 ఏళ్ళు పెంచినటువంటి తల్లిని అన్నని కూడా దూరంగా వదిలేసి తాను తన భవిష్యత్తును హోరుగాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహత్యం అని చెప్పేసి వెతుక్కుందామని మద్రాసు నగరానికి వచ్చి తన భవిష్యత్తును పరీక్ష చేసుకున్నటువంటి ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈ పరిస్థితుల్లోనే తప్పనిసరిగా చెప్పుకోవలసిన వ్యక్తి త్యాగరాజన్ సదాశివన్. ఈ త్యాగరాజన్ సదాశివం అనేటువంటి ఆయన ఒక తేదీ ప్రకారంగా 1902 సెప్టెంబర్ 4న తిరుచిరాపల్లిలో జన్మిస్తారు. ఇంకొక లెక్క ప్రకారముగా 1914 సెప్టెంబర్ 1902లో జన్మిస్తారు. వారు చిన్నప్పటి నుంచే బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ మొదలైన వాళ్ళ యొక్క ఉద్యమాలకు లోబడి స్వాతంత్రోద్యమంలో అతివాద ఉద్యమంలో తిరుగుతూ ఆ తర్వాత అతి దగ్గరగా రాజాజీతో మహాత్మా గాంధీతో సంబంధం ఉండి సదాశివం చదువుకంతా కూడా సట్టుబండలు పెట్టేసి కేవలం ఒక కాంగ్రెస్ ఉద్యమకారుడుగా తిరుగుతూ ఆ ఖాదీ వస్త్రాలు అమ్ముకుంటూ మధ్య మధ్యలో ఒక చిన్న ఆనంద వికటన అనేటువంటి ఒక పత్రికకి ఆ ప్రకటనలు ఇవన్నీ కూడా వ్రాసేవాడు ఒక ఆనక పరిస్థితిలో ఉంటాడు. అతడు ఒక బ్రాహ్మణ కులానికి చెందినతను. అతను అపీత కుచాంబాళ్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన 34వ ఏట 20 ఏళ్ల వయసులో ఉండేటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మితో మొట్టమొదటి పరిచయం జరుగుతుంది. ఆనంద వికటన పత్రికకు విలేఖరిగా ఉండి
ఈమె గురించినటువంటి ఒక వార్తా కథనం రాయడం కోసం గాను పరశువాకంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు అవి తీసుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఒక పరిచయం యాదృచ్ఛికమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సదాశివంతో సంబంధం కలిగి ఉండాలని ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి తల్లి కానీ అనుకోలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇట్స్ ఎ డెస్టినీ. ఆ డెస్టినీ ఎలా తీసుకెళ్ళింది అనేటువంటిది ఇప్పుడు మీకు వివరించబోతున్నా. ఈ సుబ్బలక్ష్మి తల్లి ఈమెను ఏదో ఒక పోషకుడికి అప్పచెప్పాలి అని ఒక బలవంతంతో ఉంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది ఈ అమ్మాయి. అంతకు మునిపే కొన్ని రోజుల పాటు ఈ సదాశివం అనేటువంటి అతను వీడింటికి వచ్చిపోతూ ఉండడం, సదాశివాన్ని మామ అని పిలవడం, ఇవన్నీ కూడా జరిగింది. కానీ వాళ్ళమ్మకి ఇదేమీ అంత ఇష్టం లేదు. సదాశివం కేవలం ఈమె పట్ల ఆసక్తితో వస్తున్నాడు అన్న ఉద్దేశాన్ని కలిగి ఉందే తప్ప సదాశివం పట్ల వేరే ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు. అంతేకాకుండా అతనికి కాస్త పరిచయం ఉన్నవాడు ఉంటారు కాబట్టి 2 కచేరీలు దొరుకుతాయి, 2 రకాలైనటువంటి చోట్ల మనం సమావేశాల్లో పాల్గొనవచ్చు అన్నటువంటి అభిలాష, ప్రొఫెషనల్గా ఉండేటువంటి టేస్ట్ ఆమెది. కానీ సదాశివం యొక్క టేస్ట్ ఏమిటి? ఇటువంటి అమ్మాయిని తనదిగా చేసుకుంటే ఎంతో గొప్ప గుర్తింపు పొంది నేను కూడా ఆమె భర్తగా గుర్తింపు పొందొచ్చు అని మనసులో అనుకుంటున్నటువంటి సదాశివం పెద్ద వ్యవహర్త. సమర్థమైనటువంటి వ్యక్తికి ఎంత సహాయం చేయగలడో తనకి ఇష్టమైతే అంత సమర్థమైన వ్యక్తికి కూడా అదే రకంగా వ్యతిరేకత కూడా చేయగలిగినంత సమర్థత కలిగిన వాడు సదాశివం. అటువంటి సదాశివం ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ ఈ అమ్మాయి సదాశివంలో ఉండేటువంటి పురుషాహంకారాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. వాళ్ళ మిత్రురాలైనటువంటి బాలసరస్వతితో అంటుంది, జయమ్మ మనవరాలు, ధనమ్మ గారి మనవరాలుతో అంటుంది, సదాశివమ్మ నాకు అసలు ఇష్టమే లేదే, అతను మగవాడు, ఆ మగతనం ముందు నేను ఎక్కడ ఉంటాను, అతను నేను అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు అని చెప్పేసి బాలసరస్వతి అనేటువంటి ఆవిడ ప్రసిద్ధి పొందినటువంటి డాన్సరు. ఆవిడ కూడా దేవదాసి కులానికి చెందిన ఆవిడే. వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు. దట్ ఈస్ మోస్ట్ మెడ్రాస్లో కలిసి ఆడుకునేవాళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఉన్నటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఈమె సుబ్బలక్ష్మి ఇల్లు వదిలి ఇంటికి వచ్చేస్తుంది, మద్రాసు వస్తుంది. మద్రాసు వచ్చినప్పుడు అప్పట్లో బులు సాంబమూర్తి గారిని ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ ఉంటారు, బాగా ప్రసిద్ధి పొందిన కాంగ్రెస్ లీడర్. రాజాజీ విజయరాఘవాచారి, వీళ్ళందరూ టీటీ కృష్ణమాచారి, వీళ్ళందరితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లీడరు. ఆయన ఈ దేవదాసీలను కాపాడాలని, అవి చేయాలని పోరాడుతుంటాడు. ఈ సుబ్బలక్ష్మి గారు అనేటువంటి ఆవిడ రైలు దిగేసి డైరెక్ట్గా సాంబమూర్తి గారింటికి వెడుతుంది. సాంబమూర్తి గారింటికి వెడితే ఆయన ఫస్ట్ వేసింది, మీ అమ్మ లేకుండా నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతాడు. మీ అమ్మ ఏమైంది అని అడుగుతాడు. అమ్మకి చెప్పకుండా నేను వచ్చేసానండి అంటుంది సుబ్బలక్ష్మి. ఎందుకంటే మీరు ఏదైనా ఆశ్రయం చూపిస్తారని అంటుంది. మమ్మల్ని అందరినీ ఉద్ధరించాలంటున్నారు కదా దేవదాసీల్ని, మీరేమన్నా నాకు ఉద్ధరిస్తారేమో అని చెప్పేసానంటే, అయ్యో సరేలే నేనేదో చేస్తాను అని చెప్పేసి, అవును నీకు సదాశివం తెలుసు కదా, నేను చెప్పింది అలా చేస్తాడులే అని చెప్పేసి సదాశివం దగ్గరికి పంపిస్తాడు. ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఒక సంఘటన. సదాశివం దగ్గరికి కావాలని సుబ్బలక్ష్మి వెళ్ళిన సంఘటన. సదాశివం మనసులో ఉన్న కోరికను ఆ సదాశివుడు తీర్చాడని చెప్పుకోవాల్సినటువంటి సంఘటన అని చెప్పేసి అంటే ఏమీ సమాధానం చెప్పలేము. కానీ ఆ సమాధానం జరిగింది అలాగా. సదాశివం ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉంది? సదాశివంకి చెప్పకుండా వచ్చేసింది. అంతకు మునుపు ఈమెను కుంజమ్మ అని పిలిచేవాడు ఇంట్లో. ఆ కుంజమ్మ ఇంటి చెప్పకుండా వచ్చేసినప్పుడు ఒకరోజు పొద్దున్న వచ్చేసరికి జట్కా బండి దిగుతూ కనిపించింది ఇంటి ముందు. కుంజమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పా పెట్టకుండా పోయావే, ఇదేనా రావడం? రారా కాఫీ తాగు అని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ జట్కా వాడికి బండ్లు ఇచ్చి. పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకోడా, ఏం చేసుకుంటాడు అవన్నీ తెలియవు. కానీ ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అమ్మ కుంజమ్మ వచ్చింది, మనకు మళ్ళీ కాఫీ చిక్కగా తాగదు, పలచగా తాగుతుంది, పలచగా పెట్టు, కాఫీ వేడిగా చేసి పెట్టు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి వరమాయించి కాఫీ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి కూర్చుంటాడు. ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఆయనకు ఒక భార్య ఉంటుంది, 2 సంవత్సరాల కూతురు ఉంటుంది, ఆమె పేరు రాధ. అలాగే వాళ్ళ అక్క కొడుకు కూతురు ఉంటారు, ఆనంది. వాళ్ళ అక్క కూతురు తంగం అంబి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా తనే పెంచుతూ ఉంటాడు. ఈ సుబ్బలక్ష్మి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడిగి పెడుతుందో ఈ పిల్లల యొక్క భారం అంతా కూడా సుబ్బలక్ష్మి మీదే పడుతుంది.
ఆ తర్వాత క్రమంగా అపీత కుచాంబాళ్ళు మరణించడం, ఆ తర్వాత సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత హిందూ వివాహ సందర్భంగా ఇద్దరు కూడా కలిసి పెళ్లి చేసుకుంటారు. ఆ రకంగా సుబ్బలక్ష్మి గారు ఈమె యొక్క భార్య అవుతుంది, సదాశివం గారి భార్య అవుతుంది. అప్పటికి సదాశివానికి సరైన ఉద్యోగం ఉండదు. కల్కి పత్రికలో తిరుగుతుంటాడు. ఆ కల్కి పత్రికలో కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉంటాడు. ఆ కల్కి పత్రిక యజమాని వాసన్. వీళ్ళందరికీ కూడా రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, పాత్రికేయపరమైన సంబంధాలు ఉన్నాయి, వార్తాపరమైన సంబంధాలు ఉన్నాయి. ఆ కృష్ణమూర్తి గారు అనేటువంటి ఆయన మంచి రచయిత, సృజనాత్మకమైనటువంటి రచయిత. పౌరాణిక, జానపద, సాహిత్య, అనేక రకాల కథలు, నవలలు అన్ని రకాలు కూడా తీసుకునేవాళ్ళు. ఈ నవలన్నీ కూడా ఆనంద వికటన పత్రికలో రావడం, వాటిని కొనుక్కోవడానికి కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు రావడం, వాళ్లతో సదాశివం వ్యవహరించడం, ఈ సినిమా వ్యవస్థలతో సంబంధం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో యాదృచ్ఛికంగా ఎంత జరుగుతూ వచ్చాయో, అదే రకంగా రాజాజీ టీటీ కృష్ణమాచారి గారు లాంటి వాళ్ళు వీళ్ళింటికి వచ్చి కప్పు కాఫీ తాగి వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఇప్పుడు నమ్మడానికి కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి దగ్గరతనం ఉన్నటువంటి ఒకనొక రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అప్పట్లో అంతరం లేదు. అందరూ గాంధేయవాదులే. జై భరతమాత అని చెప్పేసి, జై కాంగ్రెస్ అని చెప్పేసిన వాళ్ళందరూ కూడా ఒకే కులంలోకి వచ్చేవాళ్ళు, ఒకే గూడెంలోకి వచ్చేవాళ్ళు. అక్కడ ఒకళ్ళు తక్కువ లేదు, ఇంకొకళ్ళు ఎక్కువ లేదు. రాజాజీ మాటలో చెప్పాలంటే ఈ సదాశివం అనేటువంటి ఆయన, సదాశివం ఈ భార్య, వీళ్ళందరూ కూడా నా జీవితంలో ఎప్పుడు ఏది కావలసినా నాకు తెలియకుండానే నాకు చేసి పెడుతూ వచ్చారు అని చెప్పేసి స్వయంగా తాను పుస్తకం మీద రాసిచ్చాడు. అది రాజాజీ గారి యొక్క దగ్గరతనం. ఈ కుటుంబం యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ, నెహ్రూ గారితో వీరికి బాగా దగ్గర సంబంధం ఉంది. ఆవిడ అనే చోట ఒకసారి కాన్ఫరెన్స్ జరగడానికి నెహ్రూ గారు కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కోసం వచ్చినప్పుడు అక్కడ మీటింగ్కి లేట్ అవుతుంది అనుకుని చెప్పేసి వీళ్ళ ఇంటికి కాఫీ తాగడానికి వస్తారు ప్రధానమంత్రి. అంటే దాన్ని బట్టి ఇప్పట్లో మనం ప్రధానమంత్రులు రాజాజీ లాంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళను ఇంటికి రావడాన్ని మనం ఊహించలేము. ఇప్పుడు 21వ శతాబ్దంలో. అప్పట్లో అది వాళ్ళకి ఏమీ, అంతా కాంగ్రెస్ వాళ్ళే, అంతా మన వాళ్ళే, అంత విధంగా వచ్చారు, వెళ్ళిపోయారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కూడా రాలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నాయకులకు పెద్దగా పాత్ర లేదు కేంద్రంలో. అంతా దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, అది గుర్తించాలి. ఆ పరిస్థితుల్లో వాళ్ళందరితో కూడా సాన్నిహిత్యం కలిగినటువంటి సదాశివం ఎంతో ఉన్నతిగా కానీ కనీసం కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్న పింఛన్ను కూడా అతను పొందడానికి ఇష్టపడలేదు. అనవసరమైనటువంటి సొమ్ము సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు. అనవసరంగా డబ్బు మిగుల్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఉన్నదాంతో సంతృప్తి పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఎవరిది? సదాశివంది. అటువంటి సదాశివం ఒక స్తంభంగా, సుబ్బలక్ష్మి ఒక లతగా ఆవిడ పైకి ఎదుగుతూ వస్తోంది. స్తంభానికి లత వాసన తెలియదు, లతకి స్తంభం గట్టితనం తెలియదు. కానీ ఆ స్తంభం ఆలంబన లేకపోతే లత పైకి ఎదగలేదు. ఆ పైకి ఎంత ఎదిగింది అంటే ఆ స్తంభం యొక్క గట్టిదనంలో తానెవరో కూడా తెలియనివ్వకూడదన్నంత గొప్పతనంతో ఆమె అసలు దేవదాసి కుటుంబానికి చెందిన ఆవిడ కాదు, ఆవిడ పూర్తిగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ అన్నటువంటి పరిస్థితిలో మార్చేస్తాడు ఆయన. అంటే ఆ గతాన్ని కూడా ఏమాత్రం తన గతాన్ని కానీ తన భార్య గతాన్ని కానీ ఏమాత్రం తలుచుకోవడానికి ఇష్టం లేకుండా ఒక నూతన జీవితానికి ఆవిష్కరణ చేస్తాడు. ఇద్దరు సంగీత విద్వాంసులు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మగవాళ్ళం పుట్టాం కాబట్టి మనకి భర్త దొరకలేదు, భర్త దొరికినా సదాశివం లాంటి వాడు దొరకరు కదా అని ఇద్దరు సంగీత విద్వాంసుల మధ్య సంభాషణ జరుగుతుంది. అంటే దాన్ని బట్టి సదాశివం ఎంత గొప్పవాడు, నిజంగా సదాశివం వల్ల సుబ్బలక్ష్మి గొప్పదైందా, సుబ్బలక్ష్మి వల్ల సదాశివం గొప్పవాడు అయ్యాడైన దాని మీద ఒక సంభాషణ రాస్తూ కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి ప్రశ్న లాంటిది ఇది అని చెప్పేసి చెప్పారు ఆ రచయిత్రి పల్లవి అనేటువంటి ఆవిడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ గొప్పతనంలో ఏ స్టెప్స్లో ఈమెను తీసుకెళ్ళాడు అది మీ ముందు పెట్టబోతున్నా. మొట్టమొదట ఈమెను ప్రజలకు పరిచయం చేయాలనుకున్నాడు. ఆ కారణం చేత సినిమాల్లో నటింపజేశాడు. ఆ 4 సినిమాలో నటించారు ఆవిడ. మీరా అని ఒక సినిమా ఒక దాంట్లో నటించారు. అలాగే సావిత్రి అని ఒక సినిమాలో నటించారు. డంగన్ అనేటువంటి అతను దర్శకుడుగా ఆ సినిమాని, సావిత్రి సినిమాని కలకత్తాలో తీశారు.
ఆ తర్వాత మీరా సినిమాని ఉదయ్పూర్లో తీశారు. దాన్నే తర్వాత అక్కడ వాళ్ళ కోరిక మీదుగా హిందీలో కూడా తీశారు. ఆ హిందీ సినిమాని నెహ్రూ గారు చూడడానికి సదాశివన్ గారు పిలిచాడు. నెహ్రూ గారు లార్డ్ మౌంట్ బ్యాటన్ని తన అతిథిగా తీసుకొచ్చి ఆ సమావేశానికి దానికి వచ్చారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎంత టర్న్ తిరుగుతోందో. అదేవిధంగా సదాశివం యొక్క కూతురైనటువంటి రాధ అందులో బాలమీరాగా నటించింది. పెద్ద మీరాగా ఈమె నటించింది. చివరికి మీరా మాత అయిపోతుంది సినిమా పూర్తి అయ్యేటప్పటికి. ఇదంతా కూడా అద్భుతమైన చిత్రీకరణలో ఎంతవరకు వెళ్ళింది అని చెప్పేసి అంటే ఆమె అంత పరమభక్తురాలు లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆమెను మళ్ళీ సినిమాల్లోకి దించక్కర్లేదా? ఇదొక ప్రశ్న. 4 సినిమాలు అయిపోయాయి. ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఏం కావాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు రాజాజీ ప్రత్యేకించి ఏమితో చెబుతారు, సుబ్బలక్ష్మి భర్త సదాశివంతో చెబుతారు, ఆమెను ఇంకా సినిమాల్లోకి దింపద్దు, నువ్వు నీ కుటుంబం సినిమాల్లోకి వెళ్ళొద్దు, సినిమాలు విషం లాంటివి నీ కుటుంబానికి మంచిది కాదు. ఆ కారణం చేత ఉన్న స్థితిలోనే నీ భార్యతో నువ్వు చక్కగా గడుపు, ఈ పత్రికలు అవన్నీ కూడా పెట్టుకో అని చెప్పేసి అక్కడికి కల్కి పత్రిక పెట్టినప్పుడు రాజాజీకి ఇష్టం లేకపోయినా వీళ్ళ రాజాజీ ఆశీర్వచనంతో ఆ కల్కి పత్రికని కృష్ణమూర్తి సదాశివం ఇద్దరూ కలిసి కల్కి పత్రిక అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రకమైనగా ప్రారంభించినప్పుడు ఈ సదాశివం దగ్గర ఉండే గొప్పదనం తన భార్య యొక్క విద్వత్తు తెలుసు. ఆ కారణం చేత ఫ్రీగా చాలామంది కచేరీలు ఇప్పించి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించడానికి ముందుకొచ్చాడు. తన డబ్బు సంపాదించడానికి కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అదేవిధంగా కొన్ని కచేరీల్లో ఈయన కూడా కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం, ఇల్లు గడవాలిగా. కానీ అది పెద్ద ప్రమేయంగా పెట్టుకోలేదు. తనకు వచ్చే ఉద్యోగం ఏదో, తన పత్రిక ఏదో, దాని ప్రకారంగా నిలబడుతూ వస్తున్నాడు. చివరికి రాజాజీ కూడా గాంధీ గారి యొక్క ఒక సంస్థ నిర్వహించడానికి రాజాజీ గాంధీ గారికి మాటిచ్చి సుబ్బలక్ష్మి గారి యొక్క కచేరీ నిర్వహించి 80,000 రూపాయల ఫండ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతారు. అప్పుడు గాంధీ గారు తమిళంలో సంతకం పెట్టిన ఉత్తరాన్ని సుబ్బలక్ష్మి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రారంభమైనటువంటి సుబ్బలక్ష్మి గారి యొక్క జీవితంలో అనేక రకాల మలుపులు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు. ఇందిరాగాంధీ భారతీయ సమగ్రతమైనటువంటి బహుమానాన్ని గెలుచుకుంటుంది. అదేవిధంగా 1966లో ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశాల్లో పాల్గొంటుంది. ఆ తర్వాత రష్యాలో కొన్ని సమావేశాల్లో పాల్గొంటుంది. లండన్లో 6 సార్లు సమావేశాల్లో పాల్గొంటుంది. అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డు వచ్చినప్పుడు మనీలా వెళ్ళి ఫిలిప్పైన్స్లో పాల్గొంటుంది. ఇన్ని రకాల ఘనకార్యాలు కేవలం మదురైలో హనుమంతరాయ వీధిలో ఉన్నటువంటి ఒక దేవదాసి కుటుంబంలో ఉన్న అమ్మాయి సాధించగలిగింది అంటే అది ఆ దివ్యశక్తి యొక్క స్వరూపమే, ఆ దివ్యశక్తి యొక్క అనుగ్రహమే. దానికి సదాశివం అనేటువంటి వ్యక్తి ఒక భౌతికమైనటువంటి తోడ్పాటుగా కనపడవచ్చు. అదేవిధంగా సుబ్బలక్ష్మి అనే వ్యక్తి ఒక భౌతికంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా చూడవచ్చు. ఆమె యొక్క వెంకటేశ్వర సుప్రభాతాన్ని కానీ, విష్ణు సహస్రనామాలను కానీ, భజగోవింద శ్లోకాలను కానీ విననటువంటి వ్యక్తులు ఎవరూ లేరు ఇప్పటికి కూడా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దేవాలయంలో సుబ్బలక్ష్మి గారు పాడిన పాట రాకపోతే ఆ దేవుడు లేవటమే లేదు. ఆ దేవుడు లేవాలంటే సుబ్బలక్ష్మి గారు పాడవలసిందే. అంత గొప్ప ఘనత వచ్చినటువంటిది అది భారతరత్న అంటే. భారతరత్న అంటే ఏదో కేవలం ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు. దీనిలో చిన్న చమత్కారం అంటే మొట్టమొదటిసారి ఈ పద్మశ్రీలు పద్మభూషణులు పెట్టినప్పుడు మద్రాసు ప్రభుత్వం వాళ్ళు పద్మశ్రీ ఇద్దామని చెప్పేసి అనుకున్నారట ఈమెకు. అప్పుడు ఆమె భర్త రాసి ఇంత లిస్ట్ ఇచ్చి ఆమెకు వచ్చిన బహుమానాలు ఇవన్నీ కూడా ఇచ్చి బిరుదులు ఇవన్నీ కూడా చెప్పి ముందు ఈమెకు పద్మభూషణ్కి ఎందుకు అర్హురాలు కాదో చెప్పండి అన్నారు. 35వ ఏట ఆమెకు పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ తర్వాత పద్మవిభూషణ్ తర్వాత భారతరత్న, ఇలాగ భారతదేశంలో ఉండాల్సిన అన్ని బిరుదులు వచ్చేసాయి. జాతీయ సమైక్యత అవార్డు వచ్చింది. అదేవిధముగా ఒకే వేదిక మీద ఆస్ట్రోఫిజిస్ట్ చంద్రశేఖర్, సత్యజిత్ రే, సుబ్బలక్ష్మి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక బహుమానాన్ని ఇందిరాగాంధీ చేతుల మీద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 6 యూనివర్సిటీలు 6వ తరగతి వరకు చదువు మాత్రమే మానేసినటువంటి సుబ్బలక్ష్మికి గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. ఇది విధి విధానం అనాలా, ఇది లక్ష్యం అనాలా? ఇంత ఉండి భర్త చెప్పిన మాటకు ఒదిగి ఉంది. భర్త ఏం పాడమంటే అదే పాడేది, ఏం పాడద్దంటే అదే పాడేది. కచేరీలో ఉండే భర్త ఇప్పుడు మొదలుపెట్టు అంటే అప్పుడే మొదలుపెట్టేది కచేరీ, ఇప్పుడు మానేయి అంటే అప్పుడు మానేసేది.
ఈ రకమైనటువంటి సుబ్బలక్ష్మిని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తులలో ఆర్కే నారాయణన్ ఒకడు. ఆర్కే నారాయణన్, ఆర్కే లక్ష్మణన్ అన్నదమ్ములు. వాళ్ళిద్దరికీ కూడా సుబ్బలక్ష్మి తల్లి షణ్ముఖవడు, సుబ్బలక్ష్మి ఇంచుమించు 9వ ఏట నుంచో 10వ ఏట నుంచి తెలుసు. అదేవిధంగా ప్రసిద్ధి పొందినటువంటి శమంగుడి రామానుజయం గారు అనేటువంటి ఆయనకి అమ్మగారు ఎంతో ముందు నుంచి తెలుసు. వాళ్ళు 1916, 1920 ప్రాంతాల నుంచే తెలుసు. ఆ రకంగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల దగ్గర చదువుకొని దేవుడికి ఆమె చెబితే తప్ప దేవుడు లేవను అనేటువంటి ఒక పరిస్థితి కలిగినటువంటి సుబ్బలక్ష్మి గారు సదా మనందరికీ ప్రాతస్మరణీయురాలు. శూరుల జన్మంబును ఏరుల జన్మంబును ఎరుగనగునే. శూరులు ఎక్కడ పుడతారో తెలియదు, ఏరులు ఎక్కడ పుడతాయో తెలియదు, దేవుళ్ళు ఎక్కడ పుడతారో తెలియదు. వాళ్ళ పుట్టుక అంత రహస్యం. అటువంటప్పుడు కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి చెందు, కర్మమున చెడును, కర్మమే జగతికి మూలము అని భాగవతంలో చెప్పినట్లు, భగవద్గీతలో చెప్పినట్లు ఈ కర్మ అనబడేటువంటి దానికి లోబడి ఒక భక్తుడు రాస్తాడు. అనగానగా ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళారు ఈ దేవతలందరూ కూడా. వెళ్ళి స్వామి, భారతదేశంలో పదాలన్నీ పాడైపోయాయి, స్వరాలన్నీ పాడైపోయాయి, శబ్దాలన్నీ పాడైపోయాయి, మరి నువ్వు కాపాడాలి వాటిని చెప్పేసి అంటే పార్వతీదేవి చూసి నువ్వే దీన్ని చర్య తీసుకోవాలి, నువ్వు జన్మించంటే నేను షణ్ముఖవాడు కుమార్తెగా జన్మిస్తాను సుబ్బలక్ష్మి గారు అంటే, మరి మీరేం చేస్తారంటే నేను సదాశివంగా జన్మిస్తాను అని చెప్పేసి పుట్టి చెప్పారట. ఇది ఒక బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఒక ఉత్తరంలో రాస్తాడు. అది తర్వాత ఒక హరికథా కాలక్షేపంగా కూడా వస్తుంది. అది విచిత్రం. అంటే ఆమె యొక్క పుట్టుకను ఒక దివ్యత్వ సంభూతత్వంగా తీర్చిదిద్దినటువంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. ఒక రిక్షావాడు ఆత్మనాథన్ అనేటువంటి వాళ్ళ యొక్క సెక్రటరీకి ఒక మాట ఇస్తాడు. భారతదేశపు ధ్వని, భారతదేశపు గొంతు, భారతదేశపు స్వరము అని చెప్పేసి చిన్న బిట్టు రాసిస్తాడు ఆమె గురించి. కాబట్టి అఖండ భారతదేశము ఉన్నంత వరకు, భారతదేశంలో రామ కృష్ణ భజగోవిందం ఉన్నంత వరకు, విష్ణు సహస్రనామాలు ఉన్నంత వరకు, నమో వెంకటేశాయ అనుకున్నంత వరకు, కంచి పరమాచార్యుల వారి యొక్క ఆశీర్వచనం ఉన్నంత వరకు, సత్యసాయి బాబా వారి యొక్క దయ ఉన్నంత వరకు సుబ్బలక్ష్మి గారు ఉంటూనే ఉంటారు. వీళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందినటువంటి సుబ్బలక్ష్మి గారు ఒక మహిళారత్నము, భారతరత్నము. ఆవిడ నిత్యము స్మరణీయురాలైనటువంటి మహోత్తమ వ్యక్తి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.